మీరు చెప్పారు ఈ విధంగా ఆ వ్రతాన్ని కాశీనగరంలో ఉన్న బ్రాహ్మణుడు అలాగే కట్టెలు కొట్టేవాడు ఆచరించారు అని. ఈ విధంగా ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా, స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారా, ఎవరైనా ఉంటే ఆ కథలు కూడా మాకు చెప్పవలసింది అని అడిగారు. ఈ విధంగా అడగగానే ఆ సూత మహాముని చెప్పనారంభించారు. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన సత్యధర్మ పరాయణుడై తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉన్నారు. వారికి కావాల్సినవన్నీ కూడా చేకూరుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉండగా ఒకనాడు ఆయనకి ఎంతకాలమైనా సరే సంతానం కలగలేదు. ఈ యొక్క బాధ మాత్రం అతన్ని నిత్యం కూడా వెంటాడుతూ ఉంది. ఈ విధంగా ఉండగా అతను తన రాజ్యంలో ఉన్నటువంటి సామంత రాజులు అలాగే కవులు పండితులు అందరూ కూడా ఉన్నటువంటి సభను ఉద్దేశించి ఈ విధంగా అడిగాడు. ఓ మహానుభావులారా, నేను ఎంతో కాలం నుండి కూడా సంతానము లేక బాధపడుతూ ఉన్నాను. కావున నాకు సత్సంతానం కలగడానికి ఏదైనా ఉపాయం ఉంటే ఆ ఉపాయము చెప్పవలసిందే అని అడిగారు. ఈ విధంగా అడగగానే అక్కడ ఉన్నటువంటి రాజపురోహితులు పండితులందరూ కూడా ఈ విధంగా అన్నారు. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని మీరు ఆచరించినట్లయితే మీకు శీఘ్రముగా సత్సంతానం కలుగుతుంది అని వారు చెప్పారు. వారు చెప్పగానే వెంటనే మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. రేపే నేను ఆ వ్రతాన్ని ఆచరిస్తాను అని అనుకున్నవాడి తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక నదీ తీరమున శుద్ధ ప్రదేశమున స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రుడవ్వాలని అనుకున్నవాడి ప్రాతకాలాన్నే లేచి నిత్య కృత్యాలన్నీ కూడా తీర్చుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో పొరుగు రాజ్యం నుంచి ఒక వైశ్యవర్తకుడు ఈ ఉల్కాముఖుడి రాజ్యంలో తన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి అంతని కూడా విక్రయించడానికి ఈ రాజ్యానికి వచ్చాడు. వస్తూ ఆ నదీ తీరంలో ఉన్న ఉల్కాముఖుడిని చూసి నమస్కారం చేసి, ఓ రాజా, మీరు ఏదో వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు, ఈ వ్రతం ఎందుకు చేస్తూ ఉన్నారు, ఈ వ్రతం యొక్క మహిమ ఏమిటి అని అడిగారు. ఆ ఉల్కాముఖుడి ఈ విధంగా చెప్పనారంభించాడు. నాకు ఎంతో సిరి సంపదలు ఉన్నాయి, కానీ నాకు సత్సంతానము లేదు. కావున సత్సంతానం కోసము ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించమని పెద్దలందరూ కూడా సూచించారు. ఆ విధంగా నేను ఈ వ్రతాన్ని ప్రారంభించాను, ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పారు. ఆ వైశ్య వర్తకుడు కూడా ఈ విధంగా అనుకున్నాడు. అయ్యో, నాకు కూడా ఎంతో కాలమైంది వివాహమయ్యి, నాకు సంతానము లేదు, కనుక నమస్కారం చేసి స్వామివారిని ఈ విధంగా కోరుకున్నాడు. ఓ దేవాదిదేవా సత్యనారాయణ స్వామి, నాకు సత్సంతానం కలిగినట్లయితే నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తానని మొక్కుకొని ఉన్నాడు. ఈ విధంగా మొక్కుకొని ఆ రాజ్యంలోకి విక్రయించడానికి ఆ సామగ్రి అంతా తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహము చేత ఆ వైశ్యవర్తకుడి యొక్క భార్య పేరు లీలావతి. ఆ లీలావతికి ఒక చక్కని ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పుట్టగానే వారందరూ కూడా ఎంతో సంతోషించారు. చాలా కాలం తర్వాత మాకు సంతానం కలిగింది అని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ విధంగా ఉండగా భార్య అయిన లీలావతి ఈ విధంగా గుర్తు చేసింది తన భర్తకి, మీరు సత్సంతానము కలిగితే సత్యవ్రతాన్ని ఆచరిస్తామని మీరు మొక్కుకొని ఉన్నారు కదా, మనం సత్సంతానం కలిగింది, మన పాపకి కళావతి అనే పేరు కూడా మనం పెడుతూ ఉన్నాము, కనుక ఆ వ్రతాన్ని ఈ సమయంలో మనం ఆచరిద్దాము అని గుర్తు చేసింది. అయినా ఆ వైశ్యవర్తకుడు ఈ విధంగా అన్నాడు, ఇంకొకసారి మనం కొంతకాలం తర్వాత చేద్దాము, ఇప్పుడు నాకు నా పనుల వలన నేను చేయలేకపోతూ ఉన్నానని చెప్పాడు. అలా దాట వేశాడు. ఈ విధంగా ఉండగా శుక్లపక్ష చంద్రుడి వలె ఆ కళావతి యుక్త వయస్సుకు వచ్చేసింది. వివాహ సమయం కూడా వచ్చేసింది. లీలావతి ఈ విధంగా అడిగింది, మన కుమార్తె వివాహానికి కూడా దగ్గరగా వచ్చేస్తూ ఉంది, ఇంకా మనం వ్రతాన్ని ఆచరించలేదు, ఇంతసేపు మనం ఇంత కాలం మొత్తం కూడా ఆ మొక్కు తీర్చుకోకపోవడం దైవాపరాధం అని గుర్తు చేసింది. అయినా సరే మన కుమార్తె యొక్క వివాహ సమయములో మనం ఆ సత్యవ్రతాన్ని ఆచరిద్దాము అని మళ్ళీ దాట వేశాడు. ఆ వివాహ సమయం రానే వచ్చింది. ఆ సమయమున
ఒక మంచి యువకుణ్ణి చూసి తన కుమార్తెకి మంచి ముహూర్తమున స్వామివారి యొక్క అనుగ్రహము చేతే ఆ కుమార్తెకి అలాగే వరుడికి ఇద్దరికి కూడా వివాహం చేశారు. ఆ వివాహ సమయంలో వివాహ పనుల హడావిడిలో స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం మరచిపోయారు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది. ఆ ఆగ్రహము చేత కొంతకాలానికి ఆ వైశ్యవర్తకుడు అల్లుడు ఇద్దరు కూడా కలిసి పొరుగు రాజ్యానికి విక్రయించడానికి వెళ్ళారు. ఆ వస్తువులన్నీ కూడా సామాగ్రి అంతా కూడా తీసుకొని వెళ్ళారు. వెళ్ళి వారందరూ కూడా అలసిపోయిన వాళ్ళై వారిద్దరు కూడా ఒక అరుగు మీద కూర్చొని ఆ విక్రయించడానికి తీసుకొచ్చినటువంటి సామాగ్రి అంతా కూడా పక్కన పెట్టుకొని ఉన్నారు. స్వామివారి యొక్క ఆగ్రహము వలన అదే సమయమున ఆ రాజ్యంలోని కోశాగారంలో దొంగలు పడ్డారు. ఆ దొంగలించిన వారే ఆ రాజు యొక్క ఆభరణాలన్నీ కూడా తీసుకొని పారిపోతూ ఉన్నారు. ఆ మాయా దొంగలు ఆ స్వామివారి రాజు యొక్క ఆభరణాలన్నీ తీసుకొని ఈ వైశ్యవర్తకుడు అల్లుడు ఉన్నటువంటి చోట ఆగి ఆ ఆభరణాలన్నీ కూడా ఆ వైశ్యవర్తకుడి దగ్గర ఉంచేసి అక్కడ పడేసి వెంటనే పారిపోయి అంతర్ధానమైపోయారు స్వామివారి యొక్క మాయ చేత. అదే సమయంలో ఈ దొంగల్ని వెంబడిస్తూ రాజభటులందరూ కూడా వచ్చి ఈ ఆభరణాలన్నీ కూడా ఈ వైశ్యవర్తకుడు అల్లుడు ఉన్న చోట పడేయడం చూసి వీళ్ళందరూ కూడా ఒకే రకంగా వచ్చిన ఒక ముఠా వాళ్ళగా గుర్తించి వీళ్ళిద్దరిని ఆ ఆభరణాలన్నీ తీసుకొని రాజు దగ్గర నిలబెట్టి ఈ విధంగా అన్నారు, ఓ రాజా, మేము మీ కోశాగారంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా దొంగలించినటువంటి దొంగల్ని వెంబడిస్తూ ఉండగా వారందరూ కూడా ఆభరణాలన్నీ వీళ్ళకిచ్చి వాళ్ళు పారిపోయారు. ఈ ఇద్దరు దొంగలు మనకు దొరికారు అని చెప్పగానే ఆ రాజు ఎటువంటి విచారణ జరపకుండా ఈ ఇద్దరు దొంగల్ని తీసుకొని కారాగారంలో వెయ్యండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే, ఏ విధమైనటువంటి మాటలు చెప్తున్నా సరే ఏమీ వినలేదు. స్వామివారి యొక్క మాయ చేత వారిద్దరు కూడా కారాగారంలో పడ్డారు. అదే సమయంలో, అదే రాత్రి సమయంలో కళావతి లీలావతి ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి సమస్త ఆభరణాలన్నీ కూడా దోచుకుపోయారు. సిరి సంపదలన్నీ కూడా పోయాయి. వెంటనే వాళ్ళ దుస్థితి ఎలా అయింది అన్నారు. ప్రతి ఇంటికి భిక్షాటనకి వెళ్తూ ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి దారిద్ర్యావస్థకు ఆ ఇద్దరు వచ్చారు. ఆ కళావతి లీలావతి ఇద్దరు కూడా ఉండగా ఆ కళావతి ఏమి చేసింది అంటే ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన తీసుకొచ్చి తన తల్లికి ఇస్తూ ఉంది. ఈ విధంగా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ ఇంటికి భిక్షాటనకు వెళ్ళింది కళావతి. ఈ విధంగా అడిగింది, మాకు భిక్ష వేయండి అని అడిగింది. స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము, ఈ వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత భిక్ష వేస్తాము, అప్పటి వరకు ఇక్కడే ఉండు అని చెప్పారు. ఆ కళావతి అక్కడే కూర్చొని స్వామివారి యొక్క వ్రతం మొత్తాన్ని చూసింది. స్వామివారి యొక్క వ్రత మహిమలన్నీ కూడా తెలుసుకుంది. స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారు ఇచ్చినటువంటి భిక్షను తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి తన తల్లి అయిన లీలావతికి విధంగా చెప్పింది. ఏమిటి ఇంత ఆలస్యమైంది అని అడగగానే, నేను ఒక బ్రాహ్మణోత్తముడి ఇంట్లో ఉన్నాను, వారు సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ వ్రతం చాలా గొప్పది అట. అది ఎవరైతే ఆచరిస్తారో వారి కష్టాలన్నీ కూడా తీరుతాయన్నారు. కనుక మనం కూడా ఆ సత్యవ్రతాన్ని ఆచరిద్దాము, మనకు వచ్చినటువంటి దారిద్ర్యం మొత్తాన్ని కూడా మనం పోగొట్టుకుందామని చెప్పగానే అప్పుడు లీలావతి జ్ఞాపకం వచ్చింది. సత్సంతానము కలిగితే వ్రతాన్ని ఆచరిస్తాను అని మీ నాన్నగారు ఆ సమయంలో మొక్కుకొని ఉన్నారు. ఆ మొక్కు ఇప్పటి వరకు తీర్చలేదు. కావున ఆ సత్యదేవుడికి ఆగ్రహం వచ్చింది. దానివల్లే మనం ఈ దుస్థితి అంతా కూడా పొందుతూ ఉన్నామని తెలుసుకున్నది. వారిద్దరు కూడా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో బాధతో స్వామివారికి నమస్కారం చేశారు. ఈ విధంగా అనుకున్నారు, ఓ దేవాది దేవా, మా అపరాధాలన్నీ క్షమించండి. నా భర్తను అలాగే నా అల్లుణ్ణి ఇద్దరిని కూడా మీరు ఆ కారాగారం నుంచి విడిపించి మా గృహంలో పోయినటువంటి సంపద మొత్తం కూడా మాకు తిరిగి వచ్చేలా ఆశీర్వదించండి. మీ వ్రతాన్ని మేము రేపు ప్రాతకాలాన్ని ఆచరిస్తాము అని స్వామివారికి మనస్సులో ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుకొని స్వామివారి యొక్క వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా చేకూర్చుకొని స్వామివారి వ్రతాన్ని ఆచరిద్దామని వారందరూ కూడా సిద్ధమయ్యారు. వీరు చేసినటువంటి ఆ సాష్టాంగ నమస్కారానికి ఎంతో అనుగ్రహించిన వారి ఆ మహావిష్ణువు ఎంతో దయతో ఆనాడు రాత్రి పూటే స్వప్నములో ఆ రాజుకి స్వప్నంలో కనిపించే విధంగా అన్నాడు, ఓ రాజా, నీ కారాగారంలో ఉన్నటువంటి ఆ వైశ్యవర్తకుడు అలాగే అతని అల్లుడు ఇద్దరు కూడా
నిరపరాధులు, వాళ్ళు నా భక్తులు కనుక వారు తెచ్చినటువంటి సామాగ్రి అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని నిరపరాధులుగా గుర్తించి నీవు వాళ్ళని వారి స్వగ్రామానికి పంపించవలసింది, లేకపోతే నీ రాజ్యం మొత్తాన్ని కూడా అపహరిస్తాను, నీ రాజ్యం మొత్తాన్ని కూడా నీకు లేకుండా చేస్తాను అని స్వామివారు చెప్పగానే వెంటనే స్వప్నంలో నుంచి బయటకు వచ్చిన వాడే రాజు తన కళ మొత్తం వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ పండితులందరికీ కూడా చెప్పగానే వారందరి యొక్క అనుమతితో ఈ వైశ్య వర్తకుడు అల్లుడిని ఇద్దరిని కూడా పిలిపించి వాళ్ళు తెచ్చినటువంటి ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి వారి స్వగ్రామానికి వెళ్ళవలడానికి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నీ కూడా స్వామి ఆ రాజుగారే ఏర్పాటు చేసి వారిని స్వగ్రామానికి పంపించారు. ఇది తృతీయ కథా సమాప్త. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.